ఏం చేయాలి చెప్పండి? నువ్వు తగ్గించుకోవాలి. మమ్మల్ని అప్పుడప్పుడు ఎవరన్నా కొట్టనీకి వస్తారు. కొట్టనీకి వచ్చినారంటే ఆ ఊరు పనికి వస్తుందని గుర్తుపెట్టుకుంటాం, రాసుకుంటాం పేపర్ మీద. ఇంకా హల్లెలూయా, గుర్తుపెట్టుకోవాలా. సువార్త చేసేవాళ్ళు ఏ ఊర్లో అయితే కొట్లాటకు వచ్చినారో, బాక్సులు బలగొడతా, అది చేస్తాం ఇది చేస్తామని కొట్లాటకు వచ్చినారో వాళ్ళు తప్పకుండా మారుతారు. హల్లెలూయా. ముజఫర్ నగర్ వాళ్ళు సువార్త చేయనీకి పోతే కొట్లాటకు వస్తుండ్రే లేదా చెప్పండి? ఏమా రాకుండ్రే? ముజఫర్ నగర్ వాళ్ళు ఇప్పుడు మారినారా లేదు చెప్పండి? మానపాడు వాళ్ళు కొట్లాటకు వస్తుండ్రే లేదు చెప్పండి? అక్కడే చర్చి కట్టినామా? ఈ విధంగా చెప్పాలంటే ఎన్నో ఇంకా సాక్ష్యాలు. సో గమనించండి ప్రియులారా, ఎందుకు చెప్తున్నానంటే ఏదన్నా ఒక్కటి ఉంటే నీ గుండెలో, నీ హృదయంలో, నువ్వు పరలోకానికి వెళ్ళవు. చెప్పండి, ఎక్కడ వెళ్ళవు అమ్మా? చెప్పండి, పరలోకానికి వెళ్ళవు. నీకు దేవుని వాక్యం ఉండదు. ఇంకో మాట చెప్పనా? పులిసిన పిండి కొంచెం, ఎంత చెప్పండి? ఎంత చెప్పండి? పులిసిన పిండి గింతే. ఈ పులిసిన పిండి ఇంతైతే ఇంత పిండి ముద్దనంతా చెడిపేస్తుందంట. చెప్పండి, ముద్దంతా కూడా చెడిపోయాను. ఇప్పుడు దీనికోసం ఏం చేయాలా? పిండి మొత్తం పడేయాలంట. అందుకనే అప్పుడప్పుడు చూడండి, ఏమన్నా కొన్ని పాడైనటువంటి పళ్ళు ఉంటాయి కదా, ఆ మంచి పండ్లల్లో ఉంటే అవి కూడా చెడిపోతామంట. అందుకని ఆ పులిసినవి తీసి పడేస్తారు. కాబట్టి నీలో ఏదన్నా ఒకటి ఉంటే అది ఎలాంటిది చెప్పండి? పులిసిన పిండి లాంటిది. దాన్ని తీసేసుకోవాలి. నీ మంచి భక్తి చెడిపోద్ది, నీకుండే దేవుని కృప చెడిపోద్ది. కాబట్టి ఈరోజు నువ్వు దేవుడు చూస్తున్నాడని విశ్వసించి భక్తి చేసినట్లయితే నువ్వు కరెక్ట్గా ఆశీర్వాదం పొందుతావు. హల్లెలూయా. చూస్తే చూసిన వాళ్ళే యేసు ప్రభు అనుకున్నావు అనుకో, అయిపోయినట్టే నీ పని. దేవుడు ఏదైతే చెప్పాడో పక్కన ఇంకో మాట చెప్పింటాడు అప్పుడే. వినండి, ఖచ్చితంగా ఏదైతే నువ్వు చేయలేదో ఆ తర్వాత ఇబ్బంది కలుగుద్ది నీకే. అందుకని దేవునికి మరి యేబేలు మంచివే తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఎందుకు తెచ్చాడంటే ఆయనకు మంచివే దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనము ఏది మంచిదో, అందుకే మంచి పదార్థములలో ఏది మంచిదో ధననిధిలో దేవునికి ముందు సమర్పణ చేయాలి. ఆ తర్వాత దేవునికి చేసిన దాంట్లో నుంచి తిరిగి నీకు 100 చేయబడుతుంది. హల్లెలూయా. కాబట్టి మీరందరూ మంచివాళ్ళే, ఎవరు చెడ్డోళ్ళని కాదు. నిజం చెప్తున్నా, సాతానుడు చూడండి కలహం పెట్టిస్తాడు, కుట్ర పెట్టిస్తాడు, సోమరితనం కలిగిస్తాడు, నిద్ర పంపిస్తాడు, కొట్లాట పెట్టిస్తాడు. ఎవరికైనా నువ్వు భోజనం పెట్టాలంటే ఎందుకు పెడుతున్నావు ఆగో. ఇంకో సంగతి మీకు తెలుసా? తెలియదు అనుకుంటా. పెట్టద్దు అంటే తిరిగి ఆ భోజనం ఎంత దిబ్బగా వాడేస్తావు పొద్దున. అర్థమవుతుందే? ఇప్పుడేమో పెట్టొద్దని ఆపుతుంది సైతాను. తర్వాత రాత్రి అయిన తర్వాత ఎవరు తీసుకుంటారు నీ భోజనాన్ని? తీసుకోరు. పొద్దునకి ఏమైతే పాసిపోయిన తర్వాత ఏమవుతుంది? తీసి దిబ్బగా పడేయాల. నువ్వు దిబ్బగా పడేసిన ఆ భోజనం చెప్తుందంట నీ మీద సాక్ష్యం. ఏమా తినేటోళ్ళకి పెట్టలేదు కానీ తీసి దిబ్బగా పడేసింది అని. బైబిల్లో ఇంకో మాట చెప్పాడు దేవుడు. అంటే సేవకులు చెప్తారనమాట, మాకు ట్రైనింగ్లో ఒక పాఠం, బాబు ఎవరైనా ఏమైనా పెడితే ఏం మాట్లాడకుండా తినండి రా అని చెప్పి.
అట్లాగనే మీకెవరన్నా వేసిస్తారు కూర నారో, కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఈ పనికి మాలింది ఎట్లా చేసింది చూడు కూర, ఎట్లా చేసినారు వాళ్ళు, ఏదో వాళ్ళు పంపించి తీసుకొచ్చింది ప్రేమతో తిని ప్రార్థన చేయాలి వాళ్ళ కోసం. అట్లా కాదు, మళ్ళా పిలిచి మాయ్ రాత్రి నువ్వు కూర వేసి ఇచ్చినావు, అబ్బా ఏమీ బాగలేదమ్మా అంటే ఆమె అనుకుంటుంది, ఓహో నేను ఇంకొకసారి కూర ఈమెకి వేసి కూడదు అనుకుంటుంది. ప్రేమ పోయింది, కట్ అయిపోయింది, మనసు ఇరిగిపోయింది కదా. అందుకని నీ ఇంట్లో ఉండే ఆ వేసి ఇచ్చినటువంటి కూర తిని వారి కోసం ప్రార్థన చేస్తే వాళ్ళకి ఏమొస్తుందంటే, ఓహో నేను చేసిన వంట ఇంత మంచిగా ఉందేమో, అందుకే మెచ్చుకోయింది మా పెద్దమ్మ గారు, మళ్ళీ ఒకసారి బాగా చేస్తాడని బాగా చేసి తీసుకొని వస్తుంది. బాగలేదన్నావు అనుకో నువ్వు, మా వంట ఎంత మంచిగా చేసినా బాగలేదంటది. ఆ దున్నపోతు మొకంది, దానికే ఒకటి పెట్టాలా, అవసరమైతే తీసుకుపోయి దిబ్బకు పడేస్తా అంటది. దూరింది దురాత్మ. దురాత్మ దూరిన సంగతులు ఏమొద్దు మీకు, యేసయ్య దూరిన సంగతులు కావాలి. హల్లెలూయా. నతాన్యేలులోకి ఎవరు దూరారు? యేసయ్య దూరాడు. చెప్పండి, ఎవరు దూరారు? ఏబేలులోకి ఎవరు దూరినారు? యేసయ్య. ఇట్లా చెప్పాలంటే యేసయ్య ఉన్నవాళ్ళు, మరి కానుక పెట్టి దగ్గర కానుకేస్తున్న విధవరాల్లో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు కదా. మంచి మనసాక్షితో కానుక వేసింది. హల్లెలూయా. పిసినారితనం కలిగి, ధనాపేక్షత కలిగి, అబ్బాయి డబ్బులుంటే నా ఇంట్లో భోజనం వస్తుండే, పని జరుగుతుండే, నీ డబ్బులు ఎవరికి కావాలి? నీకే ఇస్తాడు యేసయ్య. హల్లెలూయా. గమనించండి, నేను చెప్తున్నా కానీ నా మనసాక్షి ఎటువంటి తెలుసా? నేనే ఇవ్వాలి. ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు ఆశీర్వదించబడ్డానికి చెప్తున్నా. నా మనసు ఎటువంటి తెలుసా? ఇతరులకు నేనే ఇవ్వాలి. హల్లెలూయా. కాబట్టి ఈ విధంగా మనం జీవించిన ఎడల మన జీవితాలు ఆశీర్వాదకరంగా నింపబడతవి. హల్లెలూయా. వీటన్నిటికీ ముఖ్యంగా ఏంటంటే ఎక్కువగా నువ్వు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అమ్మా ఏం చేయాలమ్మా చెప్పండి? ఎక్కువగా ప్రార్థన చేయాలి. ఒకవేళ ప్రార్థన చేసేటప్పుడు విసుగుపడినావు అనుకో, నువ్వు పరలోకం రాదు నీకు. ఇంకా ఇసుకుపడేది ఎవరో తెలుసా? దెయ్యం దూరిన వాళ్ళు. అసహించుకునేది ఎవరో తెలుసా? దెయ్యం దూరితేనే. కొన్నిసార్లు కుటుంబ పరిస్థితులు కూడా ఇబ్బందికరంగా ఉంటవి. భోజనమైనప్పుడు లేట్ అవుతూ ఉంటుంది, అసహించుకుంటారా, బో ఈ ఇల్లొద్దురా నాయనా, ఈ ఇల్లొద్దు, తొందరగా ఉర్రేసుకొని చచ్చిపోయింటే బాగుంటుండే అంటే నువ్వు అసహించుకుంటున్నావు అన్నమాట. నీకు పరలోకం రాదు.